లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టర్కు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తనే పెట్టుకున్నాడు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉంది అని రామోజీ గారు నిరూపించారు. పవన్ కళ్యాణ్ ఈటీవీ మీ టీవీ అంటూ బుల్లితెరపై అద్భుతాలు సృష్టించినారు. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించాడు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రిక ఈనాడుగా మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితార సీని పత్రిక నిలిచింది. కొత్త దారులు సృష్టించడం ఆయన నైజాం. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజాం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు అద్భుత ఫిలిం సిటీని సృష్టించాడు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని చూపించిన మహనీయుడు. వేల మందికి ఉద్యోగ ఉపాధి, అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు. దేశంలోని అగ్రశ్రేణి చిట్ ఫండ్స్ సంస్థ మార్గదర్శిగా నిలిచింది. 60 ఏళ్లలో లక్షలాది మంది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలు అందించారు. ఈ సంస్థ ద్వారా వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించారు.